గ్యాస్ కంపెనీలు మళ్లీ రేట్లు పెంచాయి. ఈసారి గృహ వినియోగదారులను టార్గెట్ చేసుకున్నారు. తమ జీతభత్యాలు మాత్రం పెరగకపోయినా ధరలు మాత్రం పెంచుతూ పోతున్నారని సామాన్యులు వాపోతున్నారు. మంచిర్యాల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ అయితే భారత్లో చమురు ధరలపై అయితే పడుతుంది. ఇప్పటికే ఈ 3 నెలల్లో రెండోసారి ఇటు డొమెస్టిక్ సిలిండర్ ధరలతో పాటు కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచడంతో అయితే సామాన్యులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు ఇప్పటికే పెరిగినటువంటి కమర్షియల్ సిలిండర్ ధరలతోటి పదుల సంఖ్యలో హోటళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో మూతవేయగా ఈ రోజు నుంచి ఇటు డొమెస్టిక్ సిలిండర్పై 29 రూపాయల పెంపుతోటి అయితే సామాన్యులు అయితే ఇబ్బంది పడుతున్నారు. మనకు అందుబాటులో కొంతమంది గృహిణులు, అంతేకాకుండా ప్రగతిశీల మహిళా సంఘం నేతలు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు? దాదాపుగా 3 నెలల కాలంలో రెండోసారి రేట్లు పెరిగాయి. ఈ రేట్ల పెంపు అనేది ఇప్పటితోటి ఆగుతుందా లేకపోతే ఇంకా పెరుగుతుంది అనుకోవచ్చా? ఇవాళ భారతదేశ మధ్యతరగతి పేద ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే మూలిగే నక్క పైన తాటిపండు పడ్డ సందంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ దేశంలో 80% మంది దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్నారని ఒక పక్క ప్రభుత్వాలే చెప్తా ఉన్నారు. రేషన్ కార్డు బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇట్లా రెక్కాడితే డొక్కాడనటువంటి పరిస్థితులలో కూలీ చేసుకున్నటువంటి మహిళల సంఖ్య కూడా ఈ దేశంలో ఎక్కువగానే ఉంది. ఇవాళ ఏదైతే కాయ కష్టం చేసుకొని బతుకుతున్నారో అసంఘటిత కార్మికుల్ని వల్ల కనీసం జీతాలు వేతనాలు పెంచలేనటువంటి ఈ ప్రభుత్వము ఇవాళ ఈ 3 నెలల కాలంలో 2 సార్లు గృహ వినియోగ ధరలు పెంచింది. మార్చి 7వ తారీఖు 60 రూపాయలు పెంచింది. ఇవాళ నుంచి ఇవాళ 29 రూపాయలు అమల్లోకి వచ్చింది. అంటే ఇవాళ ఈ రోజుకి అంతమవుతాయి అంటే అంతమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇవాళ ప్రపంచంలో జరిగినటువంటి ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతే ఉందో దాని ప్రభావము ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద పడ్డది, మన దేశం మీద కూడా పడ్డది. ఇవాళ ఒక పక్కన మోడీ చెప్తా ఉన్నాడు వేదికల మీదకి వచ్చి, దీని మొత్తం మంచి రోజులు వచ్చినాయి, మా ప్రభుత్వం ఉన్న రోజులు ప్రజలకు ఏ హాని జరగదు, మేము మిమ్మల్ని కాపాడుతామని. మీరు కాపాడడం అంటే ఇవాళ 180% ఉన్నటువంటి ప్రజలపైన అనేక సార్లు గ్యాస్ ధరలు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి, ఇవాళ అంతర్జాతీయ ఇంధన క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడం వల్ల ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ అంతర్జాతీయంగా మనం దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అట్లా పెరగడం వల్ల కూడా ఇవాళ పెరుగుతూ ఉంది. ఎందుకు ప్రభుత్వాలు ఈ భారం అంతా ప్రజల మీద వేస్తూ ఉంది? దాదాపుగా 3 నెలల కాలం నుంచి గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, పూర్తిగా నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. ఒక ఆయిల్ ప్యాకెట్ 140 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 175 రూపాయలకు వస్తుంది. ఎట్లా చూస్తారు? అసలు సామాన్యులు జీతాలేమో తక్కువ, పెరిగిన ధరలతోటి బ్రతికే పరిస్థితి ఉందా? ప్రభుత్వాలను ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు? ఒక దుర్మార్గమైనటువంటి చట్టాలని వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, కార్మిక వ్యతిరేక చట్టాలని. కార్మిక వ్యతిరేక చట్టాలు తేవడం అంటేనే జీతాల పెంపు ఉండదు, కార్మికుల హక్కులు ఉండయి, సమ్మె చేసుకునే విధానం ఉండదు, కార్మికుల పక్షాన ఎవరు నిలబడేటువంటి ట్రేడ్ యూనియన్లను కూడా మూసివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాసిస్టు పాలనని ఇవాళ భారతదేశంలో హిందూ మతోన్మాద రాజకీయం పేరుతోటి, దేవుని పేరుతోటి, రాముని పేరుతోటి ఈ మోడీ పాలన చేస్తూ ఉన్నాడు. ఈ భారం అంతా కూడా ఇవాళ ఎంతమంది గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలు, వామపక్షాలు, ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చినా నిరంకుశంగా, నిర్భయంగా, నిర్ద్వందంగా ఇవాళ పేద ప్రజలను అడ్డి విరిసే విధంగా విధి విధానాలు తీసుకొస్తూ కార్పొరేట్ సంస్థలకు ఇవాళ ఎర్ర తివాచీలు పరిచి దేశ సంపదను మొత్తం కూడా కట్టబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ మోడీ ఏదైతే ఉన్నాడో విదేశీ పర్యటనలకు కోట్ల సంపద తగలబెడతా ఉన్నాడు. ఇలా ఆయన వేసుకునే కోటుకి ఎంత, ఆయన వేసుకునే సూటుకి ఎంత, ఆయన తినే టిఫిన్కి ఎంత, ఆయన తిరుగుతున్నటువంటి ఖర్చు ఎంత, ప్రజలకు మాత్రము నీతి సూత్రాలు చెప్తాడు. మీరంతా పొదుపుగా బతకాలి. నువ్వా మాకు పొదుపు గురించి చెప్పేది? మేము మధ్యతరగతి ప్రజలం, మేము పేద మహిళలం, నువ్వురా మా దగ్గరికి పొదుపేందో చెప్తాం, నీ సూటు సంగతి చెప్తాం, నీ బూటు సంగతి చెప్తాం. నువ్వు ఫస్ట్ నీ సూటు ఖరీదు, బూటు ఖరీదు, విదేశీ పర్యటనలు తగ్గించుకో. నువ్వు మాకు చెప్పడం కాదు. ఖబర్దార్ మోడీ, పెంచినటువంటి గ్యాస్ ధరలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వ్యాట్ ధరలు తగ్గించాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చే సమయాన్ని అయితే సిలిండర్ ధర 550 రూపాయలు ఉంది, కానీ ప్రస్తుతానికి 1000 వరకు చేరింది. ఎట్లా చూస్తారు? ఇవాళ సామాన్య ప్రజలు ఈ భారాన్ని మోయలేనటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని ఓట్లేసి గద్దెనెక్కించి ప్రజల బాగు కోరుకుంటారు అనుకుంటే మీరు ఇవాళ దీన్ని ఎట్లా నిర్వహించాలి? ఇవాళ సంక్షోభం అనేటువంటిది చూపెట్టి ధరలు పెంచడం కాదు, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం మీరు ప్రయత్నాలు చేయాలి. దీన్ని ఏ విధంగా ఎదుర్కొందామని చెప్పి మీరు ప్రజలతోని ఇవాళ ప్రజలకు భారం పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో ప్రజలపైన భారం పడకుండా చూస్తారా,
లేదంటే మీరు కూడా బయటకు వచ్చి ఉద్యమం చేయడానికి, తిరుగుబాటు చేయడానికి మన రాష్ట్ర ప్రజల బాగు కోరుతారా అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కట్టెల పొయ్యిలు అని ఇవాళ మునుపు గ్యాస్ పెరిగినప్పుడే ఇవాళ అనేక రెస్టారెంట్లు, హోటళ్ళు అన్ని మూసేసి కట్టెలు కొనడానికి పోతే విపరీతంగా ఇవాళ కట్టెల ధర కూడా పెరిగింది. కట్టెలు కూడా కొనలేనటువంటి ఒక పరిస్థితి ఇవాళ ప్రజలకు ఏర్పడ్డది. పరిస్థితి అంటే ఇప్పుడు వెనుకటి రోజులే మళ్ళీ తిరగబడుతున్నాయి అన్నది మనకు స్పష్టంగా ఏర్పడుతుంది. ఎట్లా అంటే ఈరోజు మోడీ గారు ఏం చెప్పిండంటే కేంద్ర ప్రభుత్వంలో కట్టెల పొయ్యి ఉండొద్దు పేద కుటుంబాలలో ఉండొద్దు, నేను అన్నీ మారుస్తా అన్నాడు. ఎక్కడ మారుస్తలేడు కదా, పేద ప్రజల పొట్టల మీద కొడుతుండు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, బీజేపీ ప్రభుత్వము అంతసేపే మాట్లాడింది కానీ గెలిచిన తర్వాత చుక్కలు చూపిస్తుంది పేద కుటుంబాలకు పొట్టల మీద కొడుతుంది. అంటే ఈరోజు బుచ్చగాడు చూత అడుక్కునే పరిస్థితులు ఉండొద్దని కూడా చెప్పిండ్రు. ఆ బుచ్చగాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువనే అవుతుండ్రు. ఎందుకంటే తినడానికి, కొనడానికి అడుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ పైసలు సంపాదించుకునే అంత లేదు, కష్టపడే అంత అన్ని కార్పొరేటర్ల ద్వారా పెద్ద పెద్ద మెషిన్లు వస్తున్నాయి. అటువంటి దాంట్లో మనోళ్ళు పేదవాళ్ళకి ఎక్కడ కైకిలు దొరుకుతుంది, పని చేసుకుందామన్నా కానీ చాలా కష్టంగా ఉంది. సామాన్య గృహిణులు అయితే చెప్తున్నది ఒకటే, పూర్తిగా పెరిగినటువంటి సిలిండర్ ధరలతో అయితే తాము వంట చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ధరల పెంపు చేస్తే మాత్రం గతంలో తాము ఏదైతే కర్రల పొయ్యిలు వాడామో అవే వాడే పరిస్థితి అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందంటూ వారైతే చెప్తున్నారు. సామాన్యులపై భారం మోపరు కాదు, కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలపై భారం పడే దిశగా చర్యలు తీసుకోవాలి, కానీ సామాన్యులకు రేట్లు పెంచి భారం చేయొద్దు అంటూ కూడా వారైతే కోరుతున్నారు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం రానున్న రోజుల్లో తమ ఓటుతోటి బీజేపీకి బుద్ధి చెప్తామంటూ మహిళలు అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.